ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కొనసాగుతోంది. జంతర్ మంతర్ వద్ద నిరసన ఇంకా వినిపిస్తోంది. పెద్ద స్థాయిలో యువత విద్యార్థులు జంతర్ మంతర్కి ర్యాలీ చేస్తున్నారు. అనేక పోలీస్ ఆంక్షల్ని అధిగమించి మరీ విద్యార్థులు భారీ సంఖ్యలో జంతర్ మంతర్కి చేరుతున్నారు. ఇంత పెద్ద స్థాయిలో ఉద్యమం చెలరేగుతున్న ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. పార్లమెంట్లో కూడా విపక్షాలు ఈ వ్యవహారాన్ని ప్రతిధ్వనిస్తున్న ఏమాత్రం పట్టనట్టే సాగుతోంది. నిన్నటి ఢిల్లీ ఘటనల మీద భారీ స్థాయిలో విపక్ష నేతలంతా విరుచుకుపడుతున్నారు. విద్యార్థులు, యువత, సాధారణ ప్రజల మీద ఆ రీతిన లాఠీ చార్జీస్, టియర్ గ్యాస్ సహా వివిధ రకాలతో తీవ్రమైనటువంటి దాడి చేస్తారా అని నిందిస్తున్నారు. అయినప్పటికీ కూడా అధికార పార్టీ ఆ సీజేపీ నిరసనల వెనక అసలు డిమాండ్లని, వాళ్ళు సాగిస్తున్న ఆందోళనలో ప్రధానమైనటువంటి అంశాలని ప్రస్తావించడానికి కూడా ముందుకు రావట్లేదు. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ లీకేజ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకి పరిహారం చెల్లించాలని, ఇకపై పరీక్షా పత్రాల లీకేజ్కి ఆస్కారం లేకుండా పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థుల ప్రధానమైన డిమాండ్స్గా ఉన్నాయి. అయినప్పటికీ కూడా సీజేపీతో నిన్న చర్చలు జరుపుతున్నామనే పేరిట బీజేపీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా హింసించే ప్రయత్నం చేసింది అనే మాట అయితే వినిపిస్తుంది. నిన్న సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఇంట చర్చలు అయితే జరిగాయి. అయితే ఆ చర్చలు కేవలం తమను వీక్ చేయడం కోసం చేసిన ప్రయత్నం అని సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే చెప్పుకొస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగానే విద్యార్థుల ఉద్యమాన్ని నీరుగార్చే యత్నంలో ఉందా, వాళ్ళ సమస్యలు పరిష్కరించి అలాంటి ఆందోళనలు తలెత్తకుండా దేశవ్యాప్తంగా యువత విద్యార్థుల్లో గూడుగట్టుకున్నటువంటి అసహనాన్ని చల్లార్చిన దానికి బదులుగా నీరుగార్చడం ద్వారా, పక్కదారి పట్టించడం ద్వారా వాళ్ళ ఉద్యమాన్ని పూర్తిగా చల్లార్చేసేదానికి ప్రయత్నిస్తున్నారా అనేటువంటి సందేహాలు అయితే కలుగుతున్నాయి. నిజానికి సీజేపీ పేరుతో ఉద్యమం 2.5 నెలల కిందటే మొదలైనప్పుడు ప్రభుత్వం స్పందించాల్సింది. కానీ ఆనాడు పూర్తిగా తనకేమీ పట్టనట్టుగా వ్యవహరించింది. చివరికి సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు దీక్షలకు పూనుకున్న తర్వాత అది కూడా తమకు సంబంధం లేదు అన్నట్టుగా సాగింది. కోర్టు ఆదేశాలతో వాంగ్చుక్ని దీక్షా శిబిరం నుంచి ఆసుపత్రికి తరలించినప్పటికి కూడా ఉద్యమ డిమాండ్లను మాత్రం ఖాతరు చేయనట్టుగా సాగింది. ఆ తర్వాత ఏకంగా ఢిల్లీలో లక్షల మంది విద్యార్థులు భారీ స్థాయిలో కథం తొక్కిన తర్వాత ప్రైవేటు పోలీసుల పేరుతో నేరుగా ఆర్ఎస్ఎస్, బీజేపీ గూండాలే లాఠీ చార్జీలకు పూనుకున్నారు అనే విమర్శలు వినిపించే పరిస్థితి వచ్చింది. చాలామంది అసలు పోలీసే కాకుండా లాఠీలు పట్టుకుని ఉద్యమం మీద యథేచ్ఛగా దాడి చేసినటువంటి విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఘటనల కారణంగా ఇప్పుడు దేశంలో వ్యవస్థలన్నీ నీరుగారిపోవడమే కాకుండా చివరికి పోలీస్ భద్రతా బలగాల్లో కూడా ప్రైవేటు వ్యక్తులు చొరబడి ఆ పేరుతో యథేచ్ఛగా దాడులకు పూనుకుని విద్యార్థుల తలల పగలగొట్టడం దగ్గర నుంచి అనేక మంది రక్తం కళ్ళ చూసినటువంటి వైనం మీద తీవ్రమైనటువంటి కలకలం అయితే రేగుతుంది. ఇలా ఉద్యమాన్ని అన్ని దశల్లోనూ అణచివేయడం తప్ప ఏకోసాన ప్రజాస్వామ్యబద్ధంగా సాగుదాం అనే స్పృహ మోదీ నాయకత్వానికి ఉన్నట్టు కనిపించట్లేదు. ఇక ఈరోజు కూడా ఉద్యమం కొనసాగుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంటే మోదీ మాత్రం నీట్ లీక్ బాధ్యులందరి మీద చర్యలుంటాయి అని ఒక మాట చెప్పి సరిపెట్టేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అది కూడా నేరుగా మోదీ మీడియా ముందు చెప్పకుండా ఎక్కడో కిరణ్ రిజిజు ద్వారా ఏదో సభలో మాట్లాడారంటూ వెల్లడించే ప్రయత్నం చేసినటువంటి వైనమే విడ్డూరంగా కనిపిస్తుంది. అంటే మోదీ ఎంత అహంభావంతో సాగుతున్నారో దేశవాసుల వాయిస్ వినిపించుకోవడానికి కూడా ఆయన ససేమిరా అంటూ ఎలా సాగుతున్నారో ఈ ఉదంతాలన్నీ మనకి స్పష్టంగా చాటుతున్నాయి. ఇంత జరిగిన తర్వాత కూడా నేరుగా ఢిల్లీలోని పార్లమెంటు భవనం ముట్టడికే వందలాది మంది, వేలాది మంది విద్యార్థులు తరలి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలో చలనం లేదంటే ఎంత మొద్దు నిద్ర నటిస్తున్నారో ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడం, నీట్ బాధిత కుటుంబాల్ని ఆదుకునేదానికి పరిహారం ప్రకటించడం, ఇలాంటివన్నీ చేస్తే ప్రభుత్వానికి గుర్తింపు దక్కుతుంది. యువత విద్యార్థులకి ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉంటుంది. అట్లా కాకుండా ఏకపక్షంగా సాగుతాం, ఏదైనా చేస్తాం, ఎంతైనా తెగిస్తాం, ఏ దిశనైనా నడుస్తాం, ఎవరినైనా అణిచివేస్తాం అంటే అది పూర్తి అప్రజాస్వామిక చర్యగా మారాల్సి ఉంటుంది. అదే సమయంలో రెండో వైపు ఢిల్లీలోనే రైతులు కూడా భారీ సంఖ్యలో కదులుతున్నటువంటి వైనమైతే ఈరోజు శంభు బార్డర్ దగ్గర కనిపిస్తోంది. హర్యానా, పంజాబ్ సంబంధించినటువంటి రైతాంగం అంతా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కారణంగా
మొత్తం భారతీయ వ్యవసాయం కుదేలవుతుంది అని కలత చెందుతున్నారు. అలాంటి వేల మంది ఈరోజు ఢిల్లీలో ర్యాలీకి పూనుకున్నారు. ఇలా ఒకవైపు విద్యార్థులు జంతర్ మంతర్లో నిరసన కొనసాగిస్తున్న వేళ రెండో వైపు రైతాంగం కూడా కదులుతుండడంతో చాలా తీవ్రమైనటువంటి ఆందోళన అయితే కలుగుతోంది. ఢిల్లీ అయితే అగ్గి రాజుకున్నట్టుగా కనిపిస్తోంది. ఢిల్లీలో అలజడైతే రేగుతోంది. దీన్ని కలార్చాల్సిన ప్రభుత్వమే కళ్ళప్పగించి చూస్తోంది. దాంతో మోదీ సర్కారు విధానాల కారణంగానే, ఆ ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరి మూలంగానే ఇన్ని సమస్యలు తలెత్తుతున్నాయన్న అభిప్రాయం సాధారణ జనాల్లో కూడా పెరగడానికి ఆస్కారం ఇస్తున్నట్టు అవుతోంది.